అందరు నమస్కారం అండి. గత 3 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధానిగా చేయండి, దానికి మావి గన్ అని పేరు పెట్టండి అని ఒక దిక్కుమాలిన ఆలోచన ప్రజల్లోకి వదలడం జరిగింది. ఒక్కసారిగా ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, షాక్ అయిపోయారు. అరే ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇదేమి దిక్కుమాలిన పేరు, మనకి ఆల్రెడీ అమరావతి రాజధానిగా ఉంది, మళ్ళీ ఇదేంటి కొత్త డ్రామా అని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు, తిడుతున్నారు. మరికొందరైతే జగన్మోహన్ రెడ్డిని పచ్చ బూతులతో మాట్లాడుతున్నారు, పచ్చ బూతులతో రెచ్చిపోతున్నారు. మావి గనని పేరు ఎందుకన్నా, మేము కొన్ని పేర్లు ఇస్తాము, మేము సజెస్ట్ చేస్తాము, ఆ పేర్లు పెట్టండి అని పులివెందల పేరు, కడప పేరు తీసి ఆ ముందు కలిపి పులివెందల్లో పూ తీసుకో, కడపలో కా తీసుకో, అలా కొన్ని పేర్లతో బూతులతో జగన్మోహన్ రెడ్డి మీద రెచ్చిపోతున్నారు చాలామంది. అయితే ఈ వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు మాత్రం టీడీపీ అలాగే జనసేన సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన మెసేజ్ని జనాల్లోకి వదిలారు, ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఆ సందేశం ఏదైతే ఉందో, ఆ మచిలీపట్నం, ఆ మావిగన్ ఏదైతే ఉందో అది జనాల్లోకి బాగా విస్తృతంగా వెళ్ళింది. ప్రజలు కూడా దాన్ని సేకరిస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అది తట్టుకోలేక టీడీపీ, జనసేన సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి మీద ట్రోల్ చేస్తున్నారని కొంతమంది ఎదవలో మాట్లాడుతున్నారు. ఆ ఎదవలకు చెప్తున్నా, ఒరే ఎదవల్లారా, ఇక్కడ ట్రోల్ మేము చేయటం లేరా, మేము చేయటంలా, సామాన్య ప్రజలు చేస్తున్నారు, మీ కార్యకర్తలు చేస్తున్నారు. మీ కార్యకర్తలే ఎవరైతే మీ మీ పెయిడ్ బ్యాచ్ ఉన్నారు కదా, టాప్ మోస్ట్ పెయిడ్ బ్యాచ్, ఈ కసాయి, లేకుంటే కసాయి లాంటి వాళ్ళు, లేకుంటే కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు, లేకుంటే భాషా లాంటి వాళ్ళు, వీళ్ళంతా టాప్ మోస్ట్ పెయిడ్ ఆర్టిస్టులు అనమాట. వీళ్ళే జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. ఇదేమి దిక్కుమాలిన ఆలోచన, ఇదేమి దిక్కుమాలిన పేరు, అసలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ఉందా, సిగ్గుందా, అలా ఎలా పేరు పెడతారు, అలా ఎలా రాజధానిగా ప్రతిపాదిస్తారు అని చెప్పేసి మీ పెయిడ్ ఆర్టిస్టులే జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారనేది వినిపిస్తా, వినండి. వైసీపీ కార్యకర్తలారా కొంతమంది ఉంటారు కదా గొర్రెలు, వాళ్ళకు కూడా వినండి. ఫస్ట్ మన కసాయి ఏం మాట్లాడాడు అనేది వినిపిస్తా, వినండి. తర్వాత కేఎస్ ప్రసాద్ ఏం మాట్లాడాడు అనేది కూడా వినిపిస్తా. కేఎస్ ప్రసాద్ది భలే కామెడీగా ఉంటుంది, ఒకసారి వినిపిస్తా. కసాయి ఏం మాట్లాడుతున్నాడు వినండి, వినండిరా గొర్రెల్లరా, గొర్రెల్లరా. కూడా ఉంటారన్నది అర్థం కాదు. సాక్షి హెడ్డింగ్ పెట్టుకొచ్చింది, అంతా మావిగన్ మాటే అందరి నోట. జగన్ మావిగన్ ఈరోజు పేపర్లో మెయిన్ పేపర్లు వేసారు, హెడ్ లైన్ పెద్దగా వేసారు వార్త. అద్భుతంగా ఉంది, అద్భుతమైన ప్రజల నుంచి స్పందన వస్తుందని చెప్పేసి ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ. అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజానీకం. అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయంతో రాజధాని కల సాకారం. అదే అమరావతి అయితే రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి వసతికి 2 లక్షల కోట్లు, రోడ్లకి దశాబ్దాలు పడితే రాజధాని నిర్మాణం సాధ్యమని అంటున్న ప్రజలు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే మావిగన్ మార్గమే మేలంటున్న అన్ని వర్గాలు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మావిగన్ దోహదపడుతుంది. మావిగన్ ద్వారా రాజధాని కల తక్షణమే సాకారం. ఇదే నిజమైన ప్రజా రాజధాని అంటున్న ప్రజలు. ఎటు చూసినా ఇదే చర్చ. ఆచరణ సాధ్యమైన ఈ ఆలోచన మేలుంటున్న మేధావులు, ఆర్థికవేత్తలు, సోషల్ మీడియా, రాజకీయ వ్యాపార వర్గాలు పాజిటివ్గా చర్చించుకుంటున్నారా? అసలు ఈ టైంలో జగన్ 5 సంవత్సరాలు ఉన్నాడు. నిజంగా ఇదే అయితే కనుక అప్పుడే చేసి ఉండాలి కదా. అప్పుడే 3 రాజధానులని ఏ రాజధాని సెట్ కాకుండా, ఇప్పుడేమో ఆల్రెడీ సెట్ అవుతున్నటువంటి రాజధాని మీద ఇది ఈ ముక్క అప్పుడే చేయదు. లేదా పోనీ ఇంతకు ముందనే చెప్పచ్చు. లేదా ఈవెన్ నిన్న లోక్సభ, రాజ్యసభలో ఈ చర్చ చెప్పారా, ఈ ప్రతిపాదన తెచ్చారా? లోక్సభ, రాజ్యసభలో ఇద్దరు, అది కూడా మావిగన్ అనే పేరు ఎందుకు, ఏదో కేరళ, తమిళనాడు వాళ్ళ పేర్ల టైప్లో. ఇక్కడ మనకు కావాల్సినటువంటి పేరు, లేదా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కావాలన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపాదన ఏమన్నా అక్కడ చర్చించారంటే లేదు. నేను ఖండిస్తున్నాం, అమరావతిని వ్యతిరేకిస్తున్నాం, అమరావతిని సమర్థిస్తాను, కానీ ఈ బిల్లు ఈ రూపంలో వ్యతిరేకిస్తున్నాం. నువ్వు ఎలా కావాలో బిల్లు చెప్పలేకపోయింది కదా. అదే ప్రజలందరూ అసహించుకుంటున్నారు. స్పష్టత లేనటువంటి, కేవలం అమరావతి వ్యతిరేకం అన్నటువంటి ఇది, దాన్ని మావిగన్కి సపోర్ట్గా చర్చించుకుంటున్నారని భావిస్తారు. విన్నారు కదరా పేటీఎం, ఎరా పేటీఎం కార్యకర్తలారా, వైసీపీ గొర్రెలారా, విన్నారు కదా.
కసాయి మీ ఓడే ఏం మాట్లాడుతున్నారు చూడండి. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అలా ఎలా మాట్లాడతావు, అలా ఎలా ప్రతిపాదిస్తావు, నీకు బుద్ధి ఉందా, సిగ్గు ఉందా అని చెప్పి మాట్లాడుతున్నాడు. వినండి. కేఎస్ ప్రసాద్ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. కేఎస్ ప్రసాద్ ఆడంలోయా పదనాం చేయడానికి పుట్టారు చుట్టుపక్కల. ఓ పక్క జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిత్వం హననం చేస్తుంటే వీళ్ళు కొంచెం ఒత్తులో నేను నూనె పోసి కొంచెం ముందు తోస్తారు చూడు. కావాలని ఏమైనా బ్లేమ్ చేస్తున్నా? ఉన్న చుట్టూ ఏదో ఉన్నట్టు దగ్గర మాత్రం తగిలి తమాష చూస్తున్నాడు. అయితే ఖచ్చితంగా మొమ్మట్ లేకుండా చెప్తున్నాడు. అయితే ఇలాంటి అడ్డమైన చెత్త స్క్రిప్ట్లు రాసేవాడు. సో ఏది ఏమైనా కూడా గత 2 రోజుల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి కామెడీ పీస్ చేసినని మాత్రం చెప్పొచ్చు. రాసినోడు ఆ స్క్రిప్ట్ రాసిన అదే చెప్తున్నా. రాసినోడి పేరు మరి ఏమి ఈక్వేషన్స్ బేస్ చేసి ఆయనకు ఏ క్రొనాలజీ ప్రకారం వివరించారు, ఏ మీనింగ్ చెప్తే దీనికి ఆయన యాక్సెప్ట్ చేసిండ్రో తెలియదు. కానీ మొత్తానికైతే 2 days నుంచి అయితే కామెడీ పీస్ చేసి ఇది అవునన్నా కాదన్నా ఇది ఫ్యాక్ట్. కాదురా కేఎస్ ప్రసాద్, రాసేవాడి కంటే సిగ్గు లేదు, మరి చదివేవాడికి సిగ్గు ఉండాలి కదా. ఏమే వాడేదో రాసింది అనుకో, వాడికి ఇష్టమైంది రాస్తాడు. ఆ రాసింది జగన్మోహన్ రెడ్డి చదువుతాడు కదా. ఆ చదివేటప్పుడు ఇది కరెక్టా కాదా అనే ఆలోచించే జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి లేదా? అంత జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదా? పనికి మళ్ళీ ఏమైనా రాసిస్తారు. మన బుద్ధి ఏమైంది, మన తెలివి ఏమైంది, మన జ్ఞానం ఏమైంది? మనకి సిగ్గుండలక్కర్లా? వాడు రాసిచ్చింది మనం చదవడానికి. గుడ్డెత్తి చేలో పడ్డట్టు వాడు ఏదో రాసిస్తే దాన్ని మనం చదవడానికి మనకు సిగ్గుండక్కర్లా? మనకు సిగ్గుండాలి కదా. ముందు జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలి. అలాంటి వాడిని స్క్రిప్ట్ రైట్గా పెట్టుకున్నందుకు, అలాంటి వాడి చేత స్క్రిప్ట్ రాసినందుకు, వాడు రాసింది రాసినట్టే చదవటానికి ముందు జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలి. ఏమే రాసినోడిది తప్పు కాదు. ఆ రాసింది చూడకుండా చదివిన జగన్మోహన్ రెడ్డి తప్పు. జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అనేదానికి ఉదాహరణ ఇది. అతనికి రాజకీయం తెలియదు అనేదానికి ఉదాహరణ ఇది. అతనికి చదువు రాదు అనేదానికి ఉదాహరణ ఇది. అతనికి పరిపాలన చేత కాదు అనేదానికి ఉదాహరణ ఇది. ఏమంటే ప్రతి దిక్క కానీ ప్రతిది కానీ స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ప్రతి దాంట్లో స్క్రిప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్ రాసిచ్చినప్పుడు దాన్ని చదువుతారు. ఎవరైతే దాన్ని ప్రజెంట్ చేస్తారో వాళ్ళు చదువుతారు. ఇది కరెక్ట్ రాసిందా లేదా, ఓకే ఒకసారి చూసుకుందాం అని చెప్పి చదువుతారు. దాంట్లో ఏమైనా కరెక్ట్స్ ఉంటే, తప్పులు ఉంటే దాన్ని కరెక్ట్ చేయమంటారు. అది ఒక నాయకుడికి ఉన్న ఒక తెలివి కానీ గొప్పది, ఒక విజన్, ఒక ఆలోచన ఉండాలి. ప్రతిదీ స్క్రిప్ట్ రాసేవాడి మీద ఆధారపడకూడదు. మనకంటూ ఒక సొంత తెలివి ఉండాలి. మనకు కొన్ని ఆలోచనలు ఉండాలి. మన ఆలోచనల నుంచి కొన్ని మాటలు రావాలి. ఆ మాటలు వస్తే క్లియర్గా అక్కడ తెలిసిపోతుంది, పబ్లిక్లో తెలిసిపోతుంది. అంతేగాని వాడెవడో రాసిచ్చాడు, దిక్కుమాలిన ఎదవ రాసిచ్చాడు, జగన్మోహన్ రెడ్డి చదివారంటే రాసినోడికి సిగ్గు లేదు, మరి చదివినోడికి సిగ్గు ఉండక్కర్లా? ముందు తిట్టాలనుకుంటే కేఎస్ ప్రసాద్ ముందు జగన్మోహన్ రెడ్డి తిట్టాలా మీరు? జగన్మోహన్ రెడ్డి తిట్టాలి మీరు. జగన్మోహన్ రెడ్డి చదువు రాదు, సంధ్య రాదు, దద్దమ్మలాగా ఉంటాడు. ఏది పడితే అది మాట్లాడతాడు, ఏది పడితే అది వాగుతాడు. స్క్రిప్ట్ రాయించినాడు అంటే పగబట్టేసినాడు జగన్మోహన్ రెడ్డి మీద. పగబెట్టేసి వాళ్ళని పెట్టేసుకుంటారా మీకు? జగన్మోహన్ రెడ్డి పక్కన పగబెట్టిన వాళ్ళు పెట్టుకుంటాడా? పగబట్టిన వాళ్ళు ఊరు పెట్టుకోడు. పగబెడితే బయటికి గంటేస్తాడు. అంటే చదువు రాదండి. ఒక మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేయడం చేత కాదు, అసలు చేత కాదు. మనం ఒక స్క్రిప్ట్ చదివేటప్పుడు మనకి కొద్ది చూస్తాము కదండి. మనం చూస్తాం కదా, ఇది మంచిగా చెడు అని చెప్పి ఎంత మాత్రం రాశాడని మనం ప్రిపేర్ అవుతారు కదా. జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా అవుతాడు, ప్రిపేర్ అవుతాడు. ఒకసారి చూసి ప్రిపేర్ అవుతాడు ఏం మాట్లాడుతున్నది. అప్పుడు తెలియదా ఇది కరెక్టా కాదనేది? అప్పుడు ఆలోచన లేదా? దిక్కుమాలిన దిక్కుమాలిన. జై హింద్.